నమస్తే, వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామనామ స్మరణతో మార్మోగుతున్న అయోధ్య నగరం. రేపటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో నేటితో ముగిసిన ప్రత్యేక పూజలు. ఈ ఏడు 50 లక్షల మందికి పైగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా షబ్బీర్ అలీ నియామకం. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయంలో రేపు ప్రత్యేక పూజలు. నగరంలో విస్తృతంగా పర్యటించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నవిపేట మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బినోలాలో 70 లక్షల రూపాయలతో PSCS నూతన భవనం ప్రారంభం. తెలంగాణ శాసనసభలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. కుల మతాలకు అతీతంగా నిలుస్తున్న బడా పహాడ్ ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతున్న బడా పహాడ్ దర్గాపై K6 GTPL స్పెషల్ స్టోరీ. మోర్తాడ్ మండల కేంద్రంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్. ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్న సునీల్ కుమార్. మాక్లూర్ మండలం చిక్లీలో ఎయిర్ ఫోర్స్ అధికారి రవిచంద్ర అంత్యక్రియలు. శోక సముద్రంలో గ్రామస్తులు. శతాబ్దాల పోరాటం విజయవంతమై శ్రీరాముడి కోసం కన్న కలలు సహకరమయ్యే గడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామనే ఆతృత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతుంది. సోమవారం జరిగే బలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ అలంకరణలతో పాటు సాంప్రదాయం ఉట్టిపడుతూ మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సాంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు. అయోధ్య అంతా రామమయం అయిపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. నవిపేట మండలం బినోలా గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మగ్గారి హనుమాన్లు, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పూలమాల వేసి శాల్వాతో సన్మానించి మెమంటో అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 70 లక్షలతో నూతన భవనాన్ని ఇంత మంచిగా నిర్మించుకోవడంతో పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. బినోలా సొసైటీ వైద్యనాథ్ నిధులు ఆగిపోయాయి. పై అధికారులకు మాట్లాడి ఆ నిధులను విడుదల చేసి ఏ విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. నాలేశ్వర్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లాభాలలో గడవాలంటే పాలకవర్గం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని, అందుకోసం పాలకవర్గాలు రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సబిత, బినోల సర్పంచ్ పీతాంబర్, ఉప సర్పంచ్ పోషెట్టి, ఎంపీటీసీ పద్మ, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు విజయ్, అంజాగౌడ్, ప్రదీప్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీ అందరూ గ్రామస్తులం కాబట్టి రేపు జూన్ నుంచి స్కూల్స్ కూడా బాగా నడిపిద్దాం. నేను మొన్న నుంచి కన్సల్ట్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టాను. ప్రతి స్కూల్ నడవాలి. మన టీచర్లు మంచి చదువుకున్న వాళ్ళు, బీఈడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాం. నవిపేట మండలంలోని లింగాపూర్, నిజాంపూర్, తుంగిని, నాలేశ్వర్, బినోలా, సిరన్పల్లి, జన్నపల్లి, నాడాపూర్ గ్రామంలో బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి నవిపేట మండలంలోని గ్రామాల్లో రావడంతో గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని ఆయన అన్నారు. నాలేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులతో పాటు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. శివాలయం రోడ్డు పనులు వేగవంతంగా చేయాలని సంబంధించిన అధికారులకు సూచించారు. గ్రామాల్లో రోడ్లపై ట్రాక్టర్లు నడిపేటప్పుడు పట్టీలు బిగించుకొని నడపాలని రైతులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని మరియు పాఠశాలల్లో సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, అదనపు తరగతులు గదుల నిర్మాణానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ముందుగా వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీల పథకం త్వరలో అమల్లోకి వస్తుందని, అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, వివిధ శాఖల అధికారులు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, కిషన్ రావు, మైపాల్ రెడ్డి, గోవర్ధన్, బాలరాజ్ గౌడ్, నాలేశ్వర్ లిఫ్ట్ అధ్యక్షులు ఉప్పల భోజన్న, అధ్యక్షులు శిరీష, లిఫ్ట్ డైరెక్టర్లు నర్సింగ్రావు, బండమీద గంగాధర్, పెద్దన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చి ఏది సీడు అటువంటి దాంట్లో కూడా ఫ్రాడింగ్ చేసి ఫైళ్ళు కూడా తీసేసిన ఆఫీసర్లు ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ దద్దమ్మ కేటీఆర్ ఇవన్నీ దృష్టి పెట్టుకుని ముఖ్యంగా బాబు ఒక్కొక్కటి మీరు చేసిన పనులు వాళ్ళకి ఇచ్చారు. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ పునఃప్రతిష్ఠ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయంలో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. సోమవారం ఉదయం నుండి అర్చన, హోమం, అభిషేకం, కళ్యాణం, అయోధ్యలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. సాయంత్రం 6:30 జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు వద్ద గల శంభుని గుడిలో 1000 మంది మహిళలతో మహాదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు, కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని కోరారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న వేళ ఇందూర్ ప్రజలు తమ తమ ఇళ్లలో దీపాలను వెలిగించి ఘనంగా దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం, పురాతన సంస్కృతి సాంప్రదాయాలు దేశంలో ఇంకా పటిష్టం కావాలని మొన్నటి ఎలక్షన్లో జనజాగరణ ద్వారా ప్రజలకు సేవ చేసి ఆ తర్వాత అయోధ్య నుండి స్వామియే శరణమయ్యప్ప అంటూ నిన్నటి వరకు మారుమ్రోగిన శబరిమల సన్నిధానంలో మండలి పూజలు నేటితో ముగిశాయి. కార్తీక మాసంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్షా ధారణ జనవరి 20వ తేదీతో మండలి పూజతో ముగిశాయి. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప సన్నిధానికి గత ఏడాది 44 లక్షల భక్తులు సందర్శిస్తే ఈ ఏడాది 55 లక్షల మంది భక్తులు సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప స్వాములు ద్వారా ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. గతంలో కంటే ఈసారి భక్తులు పెరగడంతో ఇరుముడులతో మొక్కులు తీర్చుకునేందుకు చివరి మాసంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సుమారు 10 నుండి 20 గంటల పాటు ఇరుముడితో క్యూ లైన్లో అయ్యప్పలు దర్శనం కోసం ఎదురు చూశారు. ప్రతి ఏటా జనవరి 14న మకర జ్యోతి దర్శనం కలగగా ఈసారి మాత్రం ఒకరోజు ఆలస్యం, అంటే జనవరి 15వ తేదీన మకర జ్యోతి దర్శనం లభించింది. ఈ రకంగా ప్రతి 72 ఏళ్లకు ఒకసారి డేట్ మారుతుందని పండితులు తెలిపారు. జనవరి 13వ తేదీన పందలం రాజు ప్యాలెస్ నుండి తీరువ ఆభరణాలు బయలుదేరి అయ్యప్ప సన్నిధానంకు 15వ తేదీన మకర సంక్రాంతి రోజున చేరుకొని అయ్యప్ప స్వామికి అలంకరిస్తారు. తదనంతరం సాయంకాలం 6:45 మకర జ్యోతి దర్శించుకున్న భక్తులు శబరిమల నుండి తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం రాత్రి అయ్యప్ప ఆభరణాలను పందాల రాజు వంశస్థుల తిరిగి తీరువ ఆభరణాలు అప్పగించారు. ఈ రోజు ఉదయం తిరువాభరణాలు అయ్యప్ప సన్నిధానం నుండి తిరిగి పందాల ప్యాలెస్కు భారీ భద్రత మధ్య బయలుదేరి వెళ్లాయి. సన్నిధానం అయ్యప్ప ఆలయం మూసివేశారు. తిరిగి ఫిబ్రవరి 13వ తేదీన మండల పూజ 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఫిబ్రవరి 18వ తేదీ వరకు 5 రోజులు అయ్యప్ప పూజలు అందుకుంటారు. ఈ 5 రోజుల పాటు మళ్లీ భక్తులకు దర్శనం కోసం శబరిమల యాత్రకు అధికారులు అనుమతించడం జరుగుతుందని ట్రావంకోర్ దేవస్వాములు అధికారులు తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బిఎల్ఓలు ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎర్రపహాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనకు అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత, అలాగే వికలాంగులు, థర్డ్ జెండర్ల నమోదుకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రముఖులు, రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఓటర్ల పేరు
గర్లంతు కాకుండా జాబితాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటర్ జాబితాను ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలని సూచించారు. ఓటర్ జాబితాలో చనిపోయిన ఓటర్లు, 100కు పైగా వయసున్న ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, చిరునామా మారిన ఓటర్లపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ సూచించారు. చనిపోయిన వలస వెళ్లిన ఓటర్లు, ఇతర ఓటర్ల విషయంలో పూర్తి జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలోని వీధులలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య, స్ట్రీట్ లైట్లు, వీధి స్తంభాల గురించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రోడ్డు గురించి ఆయన పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షులు రాములు, నాయకులు సంతోష్, అశోక్, చిన్నగంగారాం, మహిపాల్, గోపి, రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందూరులో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విస్తృతంగా పర్యటించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఓ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ధార్మిక శోభయాత్రలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. చిన్నారులు ధరించిన శ్రీ సీతారాముల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మంది ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమము, కుల మతాలకు ప్రతీకగా నిలుస్తున్న బడా పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతోంది. పెద్దగుట్టగా పేరుగాంచిన బడా పహాడ్ పై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్. వర్ణి మండలంలో ఉన్న పెద్దగుట్ట దర్గా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడా పహాడ్ వర్ణి మండలంలోని జలాల్పూర్ శివార్లో దట్టమైన అడవి ప్రాంతంలో నెలకొని ఉంది. గుట్టపై కొలువుదీరిన షాదుల్లా బాబా దర్గాను దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయన్నది భక్తుల నమ్మకం. షాదుల్లా బాబా దర్గా దర్శనార్థమై తెలంగాణ నలుమూలల నుండి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఏడాది పొడవునా భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి తరలివస్తుంటారు. మేకలను, తలనీలాలు, కొబ్బరికాయలు, స్వీట్లు పంచి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. బడా పహాడ్ రామన్న లొంకలో ఉన్న శివాలయంలో మొదట పూజలు నిర్వహించిన భక్తులు గుట్టపై ఉన్న షాదుల్లా బాబాను దర్గాను దర్శించుకుంటారు. హిందూ, ముస్లిం అని తేడా లేకుండా కులమాతలకు అతీతంగా భక్తులు వస్తుంటారు. వారంలో మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వందలాది భక్తులు వచ్చి మొక్కుకున్న కోరికలు నెరవేర్చినందుకు కందూర్ల రూపంలో మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి ఏడాది 3 రోజుల పాటు బడా పహాడ్ షాదుల్లా దర్గాను ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దర్గా చరిత్ర పరిశీలించినట్లయితే ఔరంగజేబ్ కాలంలో మహారాష్ట్రలోని జల్నా తాలూకాకు తహసీల్దార్గా ఉన్న షాదుల్లా బాబా అప్పట్లో కరువు కాటకాలు రావడంతో తన వద్ద ఉన్న ఖజానాను ప్రజలకు పంచిపెడతారు. రాజు అనుమతి లేకుండా ఖజానాను ప్రజలకు పంచడం వల్ల ఆగ్రహం చెందిన ఔరంగజేబు షాదుల్లా బాబాను బంధించాలని తన సైన్యానికి ఆదేశిస్తారు. విషయం తెలుసుకున్న బాబా తన అనుచర వర్గమైన రామన్న తనతో ఉన్న పులి గుర్రంతో సహా పారిపోయి వచ్చి బడా పహాడ్ ప్రాంతంలో తలదాచుకుంటాడు. వేగుల ద్వారా షాదుల్లా బాబా ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన రాజు బాబాను బంధించుకురావాలని భటులను పంపుతాడు. షాదుల్లా బాబా ఉన్నంతకాలం స్థానిక గ్రామానికి చెందిన ఒక గొల్ల మహిళ ప్రతినిత్యం పాలు, ఆహార పదార్థాలు అందించేదని భక్తులు నమ్ముతారు. భటులు బంధించడానికి వచ్చినప్పుడు తనతో పాటు ఉన్న రామన్నను తాను భూమిలో గుప్తమైనట్లు ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. గుప్తమైన ప్రాంతంలో గుర్రం కాపలాగా ఉండగా అడవి ప్రాంతం ప్రారంభంలో పులి కాపలాగా ఉన్నట్లు ప్రజలు నమ్ముతారు. అప్పటి నుండి ప్రజలు షాదుల్లా బాబాని దేవుడిగా కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటారని ఇక్కడి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. ఈ నెల 22వ తేదీ నుండి 3 రోజుల పాటు బడా పహాడ్ ఉరుసు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వక్ఫ్ బోర్డు డిప్యూటీ సూపరింటెండెంట్ జమాల్ వెల్లడించారు. 22, 23, 24 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 22వ తేదీన మధ్యాహ్నం జలాల్పూర్లోని పూజారిల ఇంటి వద్ద నుండి దేవునికి సమర్పించే గంధంను ఊరేగింపుగా తీసుకువచ్చి షాదుల్లా బాబాకు సమర్పించడంతో ఉరుసు ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఉరుసు ఉత్సవాల కొరకు బోర్డు నుండి 16 లక్షల రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. ఉరుసు సందర్భంగా ప్రత్యేక కవ్వాలి, దీపారాధన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
అయోధ్య రామ మందిరానికి సంబంధించి రేపు జరిగే కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఎటువంటి ఆహ్వానం అందలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అయోధ్య రాముల వారు అందరి వారు కాబట్టి ఎప్పుడో ఒకసారి అయోధ్య శ్రీరాముని దర్శించుకుంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సోమవారం జరిగే కార్యక్రమానికి అధికారిక ఇన్విటేషన్ లేనందున కార్యక్రమంలో పాల్గొనడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్గా అయోధ్య రామ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు. అయినప్పటికీ రాముడు అందరివాడు కొందరివాడు కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది. పుణ్యక్షేత్రాలన్నీ కూడా పసుపునకు క్వింటాల్కు 15,000 రూపాయల చొప్పున, మొక్కజొన్నలకు క్వింటాల్కు 4,500 రూపాయల చొప్పున ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లుగా కొనుగోలు చేయాలని నిజామాబాద్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీలతో పాటు జహీరాబాద్ తెరిపించాలని ప్రత్యేక తీర్మానం చేశారు. నూతన ప్రభుత్వం కేసీఆర్ రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడని, మేము అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపును క్వింటాల్కు 12,000 చొప్పున, ఎర్రజొన్న 3,500 చొప్పున, వీటితో పాటు అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. కానీ పసుపు మార్కెట్కు వస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం హాస్యాస్పదమని అన్నారు. వెంటనే 15,000 రూపాయల చొప్పున పసుపు కొనుగోలు చేయాలని, 4,500 చొప్పున ఎర్రజొన్న కొనుగోలు చేయాలని జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎఫ్, ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలను, వీటితో పాటు మెట్పల్లి, జహీరాబాద్ ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ రైతు ఉద్యమకారులపై పెట్టిన కేసులను రద్దు చేస్తానన్న వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని తీర్మానాల్లో పేర్కొన్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణాలు మాఫీ చేస్తారని వాగ్దానాన్ని 100 రోజుల్లో అమలు చేయాలని తీర్మానించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు గుమ్మాడి నర్సయ్య, చిన్నచంద్రన్న, కార్యదర్శులు బి దేవారం, నందిరామయ్య, ఎస్ సురేష్, కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు, చంద్ర అరుణ్, అక్క బి రాము, వీళ్లతో పాటు 23 మంది కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ పార్టీ మార్క్స్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు దాదాపు రైతు బంధు ఎకరానా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని అమలు జరపడంలో వైఫల్యం చెందుతుంది. జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో గంగా టీం వర్సెస్ హరీంద్ర టీం మధ్యలో ఫైనల్ మ్యాచ్ ఉదయం జరగగా ప్రారంభ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే పురస్కరించుకొని నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్ పోలీస్ పరేడ్ మైదానంలో 2 రోజుల పాటు జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. ప్రతి ఏటా 2 సార్లు స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు శారీరక శ్రమ, దృఢత్వం అవసరమని సూచించారు. క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు. జర్నలిస్టులు క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. మొదటి రోజు 3 లీగ్ మ్యాచ్లు జరగగా 2 జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. గంగా టీం వర్సెస్ హరీంద్ర టీం పోటీ పడగా మొదట క్రీడాకారుల సమక్షంలో హరీంద్ర టీం టాస్ గెలిచి బ్యాటింగ్ పెంచుకుంది. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్లతో పాటు క్రికెట్ పోటీల నిర్వాహకులు గోవింద్ రాజ్, మైపాల్, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరియు షటిల్ క్లబ్ వీళ్ళందరూ కూడా ఈ మీడియా మిత్రులందరూ కూడా రోజువారీగా మార్నింగ్ లేచి నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ అనేది ఏముండదు. వాళ్ళంతా కూడా అంటే స్పెషల్ కార్యక్రమం ఉన్నప్పుడు కానీ ఇంకా నిజామాబాద్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రెషర్లో అంటే టైం షెడ్యూల్, భోజన సమయం కాదు, ఏది లేకుండా పనిచేసే వీళ్ళందరూ కూడా ఇట్లా స్పోర్ట్స్లో అందరు కలిసి కట్టుగా ఒక సోదరభావంతో కలిసి ఈ 3 రోజులు ఆధునిక భారత వైతాళికులు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్కు ఎమ్మెల్సీ కవిత విన్నవించారు. ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతిరావు పులే కృషి చిరస్మరణీయం. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారు.
సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెల్లో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ పూలే. మహోన్నతమైన ఈ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని పూలేను తన గురువుగా ప్రకటించుకున్నారు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్. ఉన్నతమైన ఉత్తాదమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలను ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శం. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోని అసెంబ్లీ ప్రాంగణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు జరిగింది. ఇది మనందరికీ గర్వకారణం. అదే కోవలోనే సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతి పథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరం. ఇది భారత జాగృతి సహా వివిధ సామాజిక సంస్థల బీసీ సంఘాల చిరకాల కోరిక. తెలంగాణ స్వరాష్ట్రమై సుందర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో సమానత్వ స్ఫూర్తి పతాక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇనుమడింపజేయగలదు. కావున వెనుకబడిన వర్గాల నుండి ఎదిగిన బిడ్డగా తమరి ఆధ్వర్యంలోనే ఈ మహత్ కార్యం జరగాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తమరిని సవినయంగా కోరుతున్నామని గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్సీ కవిత కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సమానత్వ సౌభ్రతృత్వాలు వెల్లివిరియాలని ప్రజాస్వామిక భావనలు వికసించాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞత అభినందనలు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 42% మేము లోకల్ బాడీస్ లో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కూడా బీసీల జనగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే అయోధ్యలో ప్రతిష్ట సందర్భంగా స్వచ్ఛందంగా దుకాణాలు మూసి ఉంచి రామకార్యంలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు. భీమ్గల్ పట్టణంలో అయోధ్యలో జరుగు శ్రీరామ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగు కార్యక్రమంలో వ్యాపారస్తులు భక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 500 సంవత్సరాల కళ నెరవేరుతున్న సందర్భంగా హిందూ బంధువులందరూ మరో దీపావళి జరుపుకోవాలన్నారు. జై శ్రీరామ్. అట్లాగే వ్యాపారస్తులు సోదరులందరూ కూడా వివిధ రంగాలకు సంబంధించిన వ్యాపారస్తుల సోదరులకు కూడా తెలియడమే మనకు. ఆ రోజు ప్రతి గ్రామాలలో మన మండలానికి ఉన్న ఎన్ని గ్రామాలు ప్రతి గ్రామాలలో అన్న సత్రాలు అవి ఉన్నాయి. ప్రతి జాగాలో కూడా పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి జాగాలో కూడా జనాలందరూ టీవీ వీక్షణ చేస్తారు. ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూపిస్తారు. మొత్తం ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. రెంజల్ మండలంలోని కల్యాపూర్లో స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా విశేష స్పందన లభించింది. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతిల సందర్భంగా నిర్వహిస్తున్న యువజన ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని యూత్ ప్రెసిడెంట్ నల్ల నవీన్ అన్నారు. ఆదివారం గ్రామంలో యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతిలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని జాతీయ నాయకులను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని సేకరణ చేసిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అందిస్తామని ప్రజల్లో జాతీయతను దేశభక్తిని పెంపొందించేందుకు యువత ఎప్పుడు కూడా ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తుకు యువత కీలకమని దేశ పునర్నిర్మాణంలో యువత ప్రత్యేక పాత్ర పోషించాలని ఆయన కోరారు. రక్తదాన శిబిరంలో 30 మంది యువకులు రక్తదానం చేశారని వారికి ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రశంసా పత్రాలను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కాశం సాయిలు, గంగోని వినోద్, మైని సంతోష్ శివకుమార్, అచ్యుత్, గంగప్రసాద్, మధు, సురేష్, వేణు, సాకలి సాయినాథ్, నందు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కల్యాపూర్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ వారి సహకారంతో ఈరోజు కల్యాపూర్ గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ల జయంతిని పురస్కరించుకొని కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. మా ఊర్లో యువత అంతా కూడా ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం రూపంలో కమ్మ సంఘంలో జిల్లా స్థాయి 56వ ఖోఖో ఛాంపియన్షిప్ ఆర్డీఓ రాజాగౌడ్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాకతీయ చేయుత చారిటబుల్ ట్రస్ట్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో 56వ సీనియర్ బాల బాలికల ఛాంపియన్షిప్ను నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ సౌజన్యంతో కమ్మ సంఘంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ రాజాగౌడ్ పాల్గొని ప్లేయర్లతో
కరచలనం చేసి ఖోఖో క్రీడను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక దృఢం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థి దశలో వారి ఎదుగుదలకు చదువుతో పాటు ఆరోగ్యం, జ్ఞానం, సంపద, మానవ నైతిక విలువలు పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని, వీటి వల్ల ప్రతి ఒక్కరూ మానవత్వ సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకుంటారని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు, ట్రస్ట్ ప్రతినిధులు, కమ్మ సంఘం ప్రతినిధులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సార్ ఖోఖో గేమ్స్ అని పిలిపించి ఇక్కడ కూర్చుని పెట్టి స్పీచ్లు ఇస్తున్నారు. మీరు వద్దంటే నేను ఆపేసి గేమ్ స్టార్ట్ చేస్తాను. మీరు ఓకే అంటే ఒక 3 నిమిషాలు టైం తీసుకుంటాను. అంటే 3 to 4 minutes అంతే. సో మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. బాడీ సౌండ్ లేకపోతే మైండ్ కూడా సౌండ్గా ఉంటుంది. మరి సౌండ్ బాడీ ఉండాలంటే ఏం చేయాలి? భారతదేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ కార్యకర్త కృషి చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో నీలం రామచంద్రయ్య భవన్లో సభ నిర్వహించారు. సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ రష్యాలో కార్మిక వర్గం రాజ్యాధికారం విప్లవం విజయవంతం కావడానికి కామ్రేడ్ లెనిన్ కృషి చేశాడని, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటులు రావాలని, దోపిడీ పీడన నశించే వరకు శ్రమజీవులకు విప్లవం సాధించాల్సిన అవసరం ఉందని, సామ్రాజ్యవాద గుత్త పెట్టుబడి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపం సంతరించుకొని ప్రపంచ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న నేటి తరుణంలో లెనిన్ను అధ్యయనం చేయడం, లెనిన్ను ఆకలింపు చేసుకోవడం, లెనిన్ను ఆవాహన చేసుకోవడం విప్లవ శక్తులకు తక్షణ అవసరం ఉందని అన్నారు. భారతదేశంలో ఫాసిజం పెరిగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారని, వాటిని వ్యతిరేకించాలని, దేశంలో కార్మిక రాజ్యస్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమయ్య, నీలం సాయిబాబా, పరచూరి శ్రీధర్, దేశెట్టి సాయిరెడ్డి, శివకుమార్, మురళి, సత్యం, రమేష్, జన్నారపు రాజేశ్వర్, రాజు, కృష్ణ, పోశెట్టి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మేధావులు ఎక్కడ ప్రపంచంలో వచ్చిన మార్పులలో, దేశాలలో వచ్చిన దానిలో అప్పుడప్పుడు వాళ్ళ దాంట్లో సూచన అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మనం ఇక్కడ కూడా ఎట్లా సాధ్యమైంది ఏమిటి ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళు ఇప్పుడు రాజ్యం, భారత రాజ్యం, వీళ్ళు మతవాదము అనేది మనం అనుకున్నా ఇవాళ మతాన్ని మొత్తం రాముడు అనే ఒక పేరుతోని, అంటే ఇవాళ ఒకరోజు కాదు, చాలా సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాలు. మున్నూరు కాపు కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ పటేల్, వెంకటకృష్ణ పటేల్ అన్నారు. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో 33 జిల్లాల రాష్ట్ర స్థాయి మున్నూరు కాపు సంఘాల సమావేశం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటకృష్ణ పటేల్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవీందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ కులస్తులకు ప్రత్యేక పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, మాదిగలకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగ కులస్తులకు పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, అలాగే మాదిగ కులస్తులకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మాదిగ కులస్తులకు ఆదుకోవాలని, అలాగే మాదిగ కులస్తులకు నామినేట్ పోస్టులు ఇప్పియాలని, గత ప్రభుత్వాలు ఏమీ చేయని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాదిగ కులస్తులను గుర్తించాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఎంపీఆర్ఎస్ అనుబంధ సంఘాల కమిటీ బాధ్యతలను ఎన్నుకోవడం జరిగింది. కావున 33 జిల్లాల్లో మాదిగ కులస్తులు, విద్యార్థులు, యువకులు ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికా విలేకరులు ఎన్నుకోబడ్డ నాయకత్వాన్ని సహకరించాలని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాదిగ సమాజానికి తెలియజేస్తున్నారు. మేడి పాపన్న నాయకత్వంలో మాదిగ కులస్తులను బలపరిచే విధంగా భవిష్యత్తులో పాపన్న నాయకత్వం పాత్ర పోషిస్తుందని, మేమెప్పుడు ప్రజల వైపు అండగా ఉంటామని, నిలబడతామని, సత్యం ధర్మం కోసమే పాటుపడతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మోహన్, ఎంపీఆర్ఎస్. ఈ కార్యక్రమంలో గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగ కులస్తులకు పింఛన్ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, అలాగే మాదిగ కులస్తులకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మాదిగ కులస్తులకు ఆదుకోవాలని, అలాగే మాదిగ కులస్తులకు నామినేట్ పోస్టులు ఇవ్వాలని, గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాదిగ కులస్తులను గుర్తించాలని ఆయన కోరారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీ బాధ్యతలను ఎన్నుకోవడం జరిగింది. కావున 33 జిల్లాల్లో మాదిగ కులస్తులు, విద్యార్థులు, యువకులు ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికా విలేకరులు ఎన్నుకోబడ్డ నాయకత్వాన్ని సహకరించాలని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాదిగ సమాజానికి తెలియజేస్తున్నారు. మేడి పాపన్న నాయకత్వంలో మాదిగ కులస్తులను బలపరిచే విధంగా భవిష్యత్తులో పాపన్న నాయకత్వం పాత్ర పోషిస్తుందని, మేమెప్పుడు ప్రజల వైపు అండగా ఉంటామని, నిలబడతామని, సత్యం ధర్మం కోసమే పాటుపడతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మోహన్, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు మాలమర్రి సుధాకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకారం యాదన్న, రవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని బోధన్, టౌన్ ప్రెసిడెంట్ అద్దంకి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఈరోజు నిజామాబాద్ నగర సంస్థ పాలక వర్గం ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ మేడి పాపన్న గారి నాయకత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని గ్రహించి మాదిగ హక్కుల దండోరా ఒక మన పునాది మేడి పాపన్న, మాదిగ దండోరా ప్రగతి మేడి పాపన్న వారి ఆధ్వర్యంలో 1994 జూలై 7 తారీఖు నాడు ఆవిర్భవించినటువంటి దండోరా లక్ష్యం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని డీబీ సర్పంచ్ నరేందర్ అన్నారు. దర్పల్లి మండలం డీబీ తాండాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ స్వామినాయక్, ఎంపీడీఓ లక్ష్మణ్ పాల్గొన్నారు. భారత ప్రజానికం పేదరికంలో ఉండొద్దు, ఎవరికైనా అనారోగ్యం వస్తే కానీ ఇండ్లు లేని వారు ఇండ్లు కట్టుకోవడానికి కానీ, తినడానికి తిండి లేదు కానీ అని చెప్పుకోవడానికి వీలు లేకుండా కూడు, గుడ్డ, నీరు అనే మోడీ ఆలోచన ప్రతి ఒక్కరూ భారత్లో బాగుండాలని, పేదల కోసం కనీసం మౌలిక సదుపాయాలు కల్పన చేయాలని, తెలంగాణలో మహిళలకు కట్టెల పొయ్యి వాడద్దు, కట్టెల పొయ్యి వాడుతూ దాంట్లో వచ్చే పొగ నుంచి విముక్తికి భరోసానిస్తూ 11 ఈస్ట్ 52 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. పేదలకు సొంతింటి కళ సహకారం చేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలైన వారికి ఇండ్ల 2,33,000 నిర్మాణం చేపట్టింది. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించడానికి కల్పిస్తూ సుమారు 54 లక్షల కుళాయి కలెక్షన్లు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో డీబీ తాండా సర్పంచ్ నరేందర్, ఎంపీటీసీ స్వామినాయక్, ఎంపీడీఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఉపయోగపడుతుంది, ఇంకా ముందున్న రోజుల్లో ఈ పథకాలు ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందాకనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దయచేసి రిక్వెస్ట్ నాది ఏంటంటే మనము మన గ్రామ పంచాయతీ నుంచి స్టేట్ నుంచి అంటే కంట్రీ వరకు కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించి కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ యాత్రలో భాగంగా మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండలం పరిషత్ అధికారి క్రాంతి, మండల అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. మోడీ సంకల్పంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రవేశపెట్టి గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎంతో ఉపయోగపడే పథకాల గురించి వివరించారు. దీనిలో భాగంగా కేంద్ర గవర్నమెంట్ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వారన్నారు. గ్రామాల్లో నివసించే పేదల సంక్షేమ దృష్ట్యా ఆ నమస్తే హిట్టు, మోడీ సర్కార్ సంక్షేమ పథకాలు, ఆయుష్మాన్, కిసాన్ సుకన్య సమృద్ధి యోజన, ముద్రా లోన్, ఉజ్వల యోజన, ఆవాస్ యోజన పథకం, విశ్వకర్మ యోజన వంటి అనేక సంక్షేమాలను ప్రవేశపెట్టిందన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు పొందిన వారు 5 లక్షల ఉచిత వైద్య ఖర్చును పొందవచ్చునని, ఈ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చన్నారు. అలాగే ఉజ్వల యోజన పథకంలో భాగంగా ప్రతి 10 సంవత్సరాలలోపు ప్రతి ఆడపిల్లలకు 1,50,000 జమ చేసినచో తన 21 సంవత్సరంలో 15 లక్షల రూపాయలను పొందవచ్చునని, అలాగే ఉజ్వల యోజన పథకంలో ఉచిత గ్యాస్ సదుపాయాన్ని కల్పించాలని, విశ్వకర్మ చేయుత పథకంలో చేతి వృత్తుల ఉచిత గ్యాస్ సదుపాయాన్ని కల్పించాలని, విశ్వకర్మ చేయుత పథకంలో చేతి వృత్తుల వారు దరఖాస్తు చేసుకుని తమకు కావాల్సిన పెట్టుబడింది సహాయాన్ని అందజేస్తుంది. ఆవాస్ యోజన పథకంలో ఇంటి నిర్మాణానికి 2,70,000 వరకు మంజూరు చేస్తుందని తెలిపారు. కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి సంబంధించిన బ్యాంక్, జన్నపల్లి కెనరా బ్యాంక్ అధికారులు ఎటువంటి లోన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ సంబంధిత మేనేజర్ గాని, ఫీల్డ్ ఆఫీసర్పై గాని ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రమీల, వార్డు మెంబర్లు నరేష్, శేఖర్, దైవాయి, తులసమ్మ, చిట్టి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనకి పంపించిన తెలుసు, బీడీ పెన్షన్స్ తెలుసు, ఇలాగా స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ మనకు తెలుసు. కానీ
కేంద్ర ప్రభుత్వం మనకి ఏమి ఇస్తుంది, ఏ స్కీమ్స్ ఇస్తున్నారని ఎవరికి అవగాహన లేదు. ఓకేనా? ఆ అవగాహన మీకు కల్పించాలి అని మోదీ గారు ప్రతి గ్రామానికి ఈ యాత్రను పంపించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 30వ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో గల హనుమాన్ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి వారం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని శుభ్రం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. సోమవారం అయోధ్య రామ మందిరంలో రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కాలనీలో గల హనుమాన్ ఆలయాన్ని శుభ్రపరచడం జరిగిందని తెలిపారు. రేపు హనుమాన్ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని అన్నారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షులు భూమన్న, శ్రీనివాస్, కార్యదర్శి సాయన్న, ఆలయ కమిటీ కోశాధికారి భూమయ్య, కార్యదర్శి సతీష్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం మేము చేపట్టాము. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇది స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 30వ వారం రావడం విశేషం. ఇందులో భాగంగా మేము ఈరోజు దేవాలయ పరిసరాలని, ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ పరిసరాలని పరిశుభ్రంగా చేస్తున్నాము. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22వ తేదీ సోమవారం ఆర్మూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని రామాలయ కమిటీ అధ్యక్షులు గంగమోహన్ చక్రు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామాలయంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. అయోధ్యలో జరిగే రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలను శుభ్రపరిచి సంకీర్తనలు, భజన కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా టీవీల్లో కొనసాగే రాముల వారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని లైవ్లో చూడాలని అన్నారు. సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5కు మించి దీపాలు వెలిగించి దీపావళి పండుగను నిర్వహించుకోవాలని, ప్రతి హిందువు ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల హిందువులు తమ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇందూరు జిల్లా సంయోజక్ దయానంద్, జిల్లా ప్రముఖ్ భోజ్కర్ నిఖిల్, విశ్వ హిందూ పరిషత్ ఆర్మూర్ నగర అధ్యక్షుడు గంగశరణ్, గుండి కార్యదర్శి రవి, బజరంగ్ దళ్ నగర సంయోజక్ కత్తిసీను, అజయ్, ప్రేమ్, పవన్, అక్షయ్, యోగేశ్వర్, ప్రసాద్, ప్రవీణ్ తదితరులున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సూచించిన సూచనల మేరకు రేపు ఉదయం ప్రతి ఒక్క దేవాలయాలలో ఉదయం పూజలు మరియు సంకీర్తనలు నిర్వహించి మధ్యాహ్నము 11 గంటల తర్వాత ప్రతి ఒక్కరూ టీవీ ద్వారా ఆ యొక్క రామలల్ల విగ్రహ ప్రతిష్టాపన చూడాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. మరియు సాయంత్రం ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా యావత్ భారతదేశంలో హిందువులంతా తమ ఇంటిపై కాషాయ జెండాలను ఎగురవేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగమోహన్ చక్రు మాట్లాడుతూ రామాలయంలో అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని రామాలయంలో ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, స్క్రీన్ ద్వారా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వీక్షించడంతో పాటు సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముని కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. రామాలయంలో ఒక లైవ్ పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి రామనగర్ ప్రజలు, ఆరు ప్రజలు పెద్ద సంఖ్యలో రామాలయం ఇచ్చేసి మరి ఆ రాముడి ఆశీస్సులు తీసుకొని మరి బ్రహ్మాండంగా మరి ఇక్కడ కూడా రామ్నగర్లో దాదాపు 23 సంవత్సరాల నుంచి మన రామాలయంలో చాలా బ్రహ్మాండమైన పూజలు నిర్వహిస్తున్నాము. మాక్లూరు మండలంలోని చిక్లీ గ్రామంలో అధికార లాంఛనాలతో ఎయిర్ ఫోర్స్ అధికారి రవిచంద్ర అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. సంక్రాంతి వచ్చేసింది. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని వచ్చిన రవిచంద్ర లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే మాక్లూరు మండలం చిక్లీ గ్రామానికి చెందిన రవి సుజాతల కొడుకు రవిచంద్ర, మరో కొడుకు చాణక్య. రవిచంద్ర ఎయిర్ ఫోర్స్లో జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి వేళ సెలవు దినం కావడంతో తన భార్య పిల్లలతో గడపాలని పిడుగురాళ్లకు సికింద్రాబాద్, కాకినాడ వెళ్లే ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. ఇదే తరుణంలో పిడుగురాళ్ల వద్ద దిగే ప్రయత్నంలో ఒక్కసారిగా జారి రైలు కింద పడడంతో తీవ్ర గాయాల పాలై రక్తస్రావంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దాదాపు రవిచంద్ర 2 గంటల పాటు స్పృహలో ఉండి గుంటూరు మార్గమధ్యంలో చనిపోయాడని నడికుడ రైల్వే ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. తన అన్న రవిచంద్ర మరణ వార్త విన్న అమెరికాలో ఉండే తన తమ్ముడు చాణక్య చివరి చూపు కోసం ఇంటికి పయనమయ్యాడు. కుటుంబ సభ్యులంతా రవిచంద్ర మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నూరు కాగా శోక సముద్రంలోకి వెళ్లిపోయారు.
మృతి చెందిన రవిచంద్రకు జస్విత, క్రియాన్సి 2 కూతురు కలరు. తన అన్న రవిచంద్ర లేరని తమ్ముడు చాణక్య, అలాగే రవిచంద్ర భార్య హర్ష, తల్లి సుజాత, తండ్రి రవి కన్నీరు మున్నీరయ్యారు. ఈ వార్త విని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవిచంద్ర అంత్యక్రియలకు ఎయిర్ ఫోర్స్ లాంఛనప్రాయంగా చిక్లీ గ్రామంలో నిర్వహించారు. గత ఖరీఫ్ 2022-23కు సంబంధించి పెండింగ్లో ఉన్న CMRSను ఈ నెలాఖరులోగా పెట్టాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రైస్ మిల్ యజమాని ఆదేశించారు. ఆదివారం పాల్వంచ మండల కేంద్రంలోని రేణుకా మాద్రాస్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ 24 గంటలు రైస్ మిల్లును నడిపి లక్ష్యాన్ని అధిగమించాలని, లేనిచో తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ నెల 31 వరకు పెండింగ్ ధాన్యం FCకి అప్పగించుటకు గడువు విధించింది. అందుకు అప్పట్లోగా బియ్యం పెట్టని మిల్లుల యాజమానులపై RR యాక్ట్ కింద చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు తప్పనివని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ అయి ఏడాది గడిచినా ఇంతవరకు ధాన్యం అప్పగించకపోవడం పట్ల ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఇప్పటికైనా మిల్లర్లు అలసత్వం వీడి లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. లేని ఎడల RR యాక్ట్ కింద 125% రికవరీ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఉప తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షిక మహాసభలు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో నిర్వహించారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పరిశోధనలు గురించి చర్చించారు. జాతీయ మహాసభలకు ప్రొఫెసర్ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఆకులకు ఆహ్వానం అందింది. డాక్టర్ విశాల్ ఆకుల మరియు బృందం, డాక్టర్ అరవింద బ్రహ్మ, డాక్టర్ కిషన్, డాక్టర్ ఫణికాంత్ తెలంగాణ నుండి పాల్గొనడం జరిగింది. ఆన్లైన్ గేమ్లు మరియు ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల పిల్లల్లో, పెద్దల్లో ఎలాంటి మానసిక సమస్యలు ఎలా ఉండాలి, చికిత్స విధానాలు ఎలా ఉంటాయి అని యువ వైద్యులకు వివరించారు. సందర్భంగా సభ నిర్వాహకులు డాక్టర్ విశాల్ బృందంను ప్రశంసా పత్రంతో సత్కరించారు. బాన్స్వాడ మండల కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. గౌలిగూడ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఒక ఇంట్లో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తితో పాటు గంజాయిని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ వ్యక్తి విద్యార్థులు, యువకులు లేబర్ పనులు చేసేవారికి 150 రూపాయలకు ఓ ప్యాకెట్ 150 రూపాయలకు ఓ ప్యాకెట్ అమ్మేవాడని స్థానికులు చెప్పారు. ఇలాగే ఇంకా కొన్ని చోట్ల ఇంకొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టి గంజాయి విక్రయించే వారిని పట్టుకోవాలని ప్రజలు కోరారు. దర్పల్లి మండలం చల్లగరిగే గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర సర్పంచ్ సవిత ఆధ్వర్యంలో ఎంపీడీఓ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు పబ్లిసిటీ ప్రచారం లేకపోవడం వల్ల ప్రజలకు తెలియలేదు. మంచి పథకాలు ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ వరకు ఈ విషయం వెళ్ళి ప్రతి ఒక్క ప్రజానికానికి తాను ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయాన్ని హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు మోహన్ దాస్ మాట్లాడుతూ సోమవారం రోజున అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, దీపాలంకరణతో పాటు పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు లింగగౌడ్, ప్రకాష్, పుష్పాకర్, దశరథ్, భాను, జగదీశ్వర్ గౌడ్, ఆనంద్, మారుతి, కిషన్ తదితరులున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వేల్పూర్ ఆధ్వర్యంలో వేల్పూర్ ఆర్టీఏ పోలీస్ ఉద్యోగి గుగ్గిల అశోక్ని సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న గోవాలో జరిగిన రన్నింగ్ పోటీలో మెడల్ సాధించిన సందర్భంగా గుగ్గిల అశోక్ను ఘనంగా సన్మానించామన్నారు. గుగ్గిల అశోక్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న యువత చెడు మార్గంలో పోకుండా ఇలాంటి రన్నింగ్ పోటీల్లో మరియు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, మంచి ఆరోగ్యం, జీవితంపై మంచి లక్ష్యం ఏర్పడుతుందని, జీవితంలో అనుకున్న విజయాలు సాధిస్తారని తెలిపారు. ఎవరైనా యువకులు రన్నింగ్ పోటీలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న యువకులకు అవసరమైతే శిక్షణ కూడా ఇస్తానని అశోక్ తెలిపారు. నాకు ఇంత మంచి సన్మానం చేసిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు మరియు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గల
శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పర్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. విద్యతో పాటు ప్రతి ఒక్కరికి క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎంపీపీ లోలపూర్ రజనీ ఎస్ఐ ఉదయ్ కుమార్లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కీర్తిశేషులు గడ్డం జనార్దన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అధ్యక్షతన పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా వారి మానసిక శరీరానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజంగా తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గెలుపొందిన బాల్ బ్యాడ్మింటన్ ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్, పిఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు శంకర్, పిఆర్టీయూ మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, గడ్డం జనార్దన్ రెడ్డి, మెమోరియల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు దశరథ్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రవంత్ రెడ్డి, సాత్విక్, ఉమ్మడి జిల్లాల కార్యదర్శి శ్యామ్, వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి, వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మెమోరియల్ టోర్నమెంట్కి విచ్చేసిన ఆయా గ్రామాల నుంచి విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగే పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరం కాబట్టి, పిల్లల మానసిక శారీరక దృఢత్వానికి కూడా అవసరం కాబట్టి పిల్లలందరూ కూడా బాగా గేమ్స్ ఆడి అలాగే మన జిల్లాకు మంచి పేరు తేవాలని అందరినీ కోరుతున్నాను. అలాగే మన రెంజల్ గ్రామంలో ఇలా ఈ గడ్డం జనార్దన్ రెడ్డి గారి నగరంలోని నీలకంఠేశ్వర శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ దేవాలయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అయోధ్యలో శ్రీరామ జన్మభూమి యందు భవ్యమైన ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న పరమ పావన సమయంలో యావత్ భారతదేశం అంతటా ప్రతి భక్తుడు తమ తమ పరిధిలోని ఆలయాలను శుభ్రం చేయాలని ఇచ్చిన పిలుపును అనుసరించి నీలకంఠేశ్వర ప్రభాస్ శాఖ ఆధ్వర్యంలో గూపన్పల్లిలోని మహాగణపతి దేవాలయ ప్రాంగణంలోనూ స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని స్వయం సేవకులు నిర్వహించారు. శాఖ తర్వాత గంటసేపు ఆలయ ప్రాంగణంలోని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ స్వయం సేవక్ భోగా భూమేశ్వర్ మాట్లాడుతూ ఆలయాలు ధర్మానికి నిలయాలని, దేవాలయాల నుంచి మన జీవితానికి అవసరమైన సంస్కారాలన్నీ లభిస్తాయని, దేవాలయం హిందూ ధర్మానికి శుద్ధ క్షేత్రమని, అందుకే హిందూ సంస్కృతిలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడిందన్నారు. ప్రతి హిందువు తన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే దేవాలయాన్ని కూడా శుభ్రంగా ఉంచాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఉపనగర సహా కార్యవాహ ప్రసాద్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీపతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామనామ స్మరణతో మార్మోగుతున్న అయోధ్య నగరం, రేపటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో నేటితో ముగిసిన ప్రత్యేక పూజలు. ఈ ఏడు 50 లక్షల మందికి పైగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా షబ్బీర్ అలీ నియామకం. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయంలో రేపు ప్రత్యేక పూజలు. నగరంలో విస్తృతంగా పర్యటించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పర్ సూర్యనారాయణ గుప్తా. నవిపేట మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బినోలాలో 70 లక్షల రూపాయలతో PSCS నూతన భవనం ప్రారంభం. తెలంగాణ శాసనసభలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. కుల మతాలకు అతీతంగా నిలుస్తున్న బడా పహాడ్ ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతున్న బడా పహాడ్ దర్గాపై K6 GTPL స్పెషల్ స్టోరీ. మోర్తాడ్ మండల కేంద్రంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్. ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్న సునీల్ కుమార్. మాక్లూర్ మండలం చిక్లీలో ఎయిర్ ఫోర్స్ అధికారి రవిచంద్ర అంత్యక్రియలు. శోక సముద్రంలో గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.